వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు వైసీపీ హాజరవుతుందా? హాజరు కాకపోతే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామని వైసీపీ అనటం కరెక్టేనా? అసెంబ్లీని రాజకీయాలకు వేదిక చేస్తారా? చర్చిద్దాం ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్లో. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ నేత, అధికార ప్రతినిధిగా ఉన్న సప్తగిరి ప్రసాద్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. అయితే కొండా రాజీవ్ గారు, రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మీరు గతంలో లాగే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి మేము రావని పదే పదే చెప్తున్నారు. అయితే మొన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఒక స్టేట్మెంట్ చేశారు తిరుపతిలోనే. ఆయన చేసిన స్టేట్మెంట్ అంటే ముందు ఒకసారి వినండి. చిరుద్యోగులు సైతం నో వర్క్ నో పే అన్న స్లోగన్ మీద వెళ్తున్నాం. కానీ మన ఎమ్మెల్యేలకి అది వర్తించదా? మన ఎమ్మెల్యేలు శాసనసభకు కూడా రావట్లే. ప్రజలు ఎన్నుకొని మా సమస్యలు పరిష్కారం చేయండి మహాప్రభు అని చెప్పి మనకు ఓట్లేస్తే అసెంబ్లీకి రారా? ఎక్కడో బయట మాట్లాడి బదులు అసెంబ్లీలో మీరు మాట్లాడవచ్చు కదా. ప్రభుత్వ ఉద్యోగి రాకపోతే సస్పెండ్ చేస్తున్నారు, ఎమ్మెల్యేలకు లేదా అండి? అంచేత ఎమ్మెల్యేలు సభకు రాకపోతే ఏం చెయ్యాలన్నది స్పీకర్ గారు సరైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని. రైట్. కొండా రాజీవ్ గారు, మనం చూసాం అంటే నో వర్క్ నో పే అనేది అందరికీ వర్తిస్తుంది కానీ శాసనసభ్యులకు వర్తించదా? రాకపోతే వాళ్ళపై చర్యలు ఎందుకు తీసుకోకూడదు? ఇది లోక్సభ స్పీకర్ ఓంప్రకాష్ బిర్లా సమక్షంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు చేసిన స్టేట్మెంట్. ముందు దీనిపై మీ స్పందన ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అక్కడ మేము అడుగుతున్నటువంటిది ప్రత్యేక హోదా ఇది కాదు, అంటే ప్రతిపక్ష హోదా తాలూకా స్టేటస్ కోసమో ప్రోటోకాల్స్ కోసమో మర్యాదల గౌరవాల కోసమో కాదు. ప్రజల సమస్యల్ని ప్రతిపక్షంగా ఏదైతే ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులుగా ప్రజల యొక్క బాణిని ఒక గలమై ఒక బలమై దిక్కులు పెక్కటిల్లేలా ప్రతిధ్వనించే ప్రతినిధిగా ఉండాలి అంటే దానికి మాకు తగు సమయం కావాలి. ఆయన శాసనసభ్యులుగా మాదిరిగా మాత్రమే తీసుకుని ఆ సమయాన్ని కేటాయిస్తామనేటువంటి ఆలోచన ధోరణిలో ఏదైతే ఉన్నారో అది కాదు. మాకు సమయం ఎక్కువ ఇవ్వండి అని అడుగుతున్నాం. మీరు సమయం ఎక్కువ ఇస్తామని చెప్పండి, మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తున్నాను. రెండో విషయం, మీరు ఈరోజు అయ్యన్న పాత్ర గారి గురించి చెప్తున్నారు. ఇదే అయ్యన్న పాత్ర గారు గతంలో మాట్లాడిన ఒక వీడియో కూడా ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు కానీ చచ్చిపోలేదు జగన్మోహన్ రెడ్డి, చచ్చే వరకు వదలకూడదు జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి అధ్యక్షతన జరిగేటటువంటి శాసనసభ ఎందుకు దానికి దీనికి మనం లింక్ చేయలేము. ఆయన అసెంబ్లీ స్పీకర్ గా ఒక కామెంట్ చేశారు. రెండోది, అసెంబ్లీకి మనం శాసనసభ్యులకు ఎన్నికైన తర్వాత చట్టసభ సభ్యులని శాసనసభ సభ్యులని మనం చెప్పుకుంటున్నప్పుడు శాసనసభ సమావేశాలకు హాజరు కాకపోవడం కరెక్ట్ అవుతుందా రాజీవ్ గారు? సార్, ఇది ఇప్పుడు ఈ రోజు ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వెళ్ళకపోవడం కాదు కదా. గతంలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశాలని బాయ్కట్ చేయలేదా? అంతెందుకు, వాళ్ళ తెలుగుదేశం పార్టీకి మూల పురుషుడిగా చెప్పుకునేటువంటి ఎన్టీ రామారావు గారు 91 నుంచి 94 మధ్యలో అసెంబ్లీకి వచ్చారా? రాలేదు కదా. మరి ఆ రోజు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి కోటగిరి విద్యాధరరావు గారు సభ తాలూకా ఇది చూశారు కదా. అంటే మీరు అసెంబ్లీకి రాకపోవడానికి చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు ఆదర్శమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? వారు ఎవరు అంటే అసెంబ్లీకి ఏదో జగన్మోహన్ రెడ్డి గారే కొత్తగా రావట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని చెప్పి ఇలా చేసేటటువంటి విష ప్రచారాలకు తిప్పుకొట్టడానికి ఇదిగో బాబు ఇది మీ చరిత్ర అని చెప్పడం మా ఉద్దేశం తప్ప అసెంబ్లీని బాయ్కట్ చేయడం వారి యొక్క మాకేం ఆదర్శం కాదు. మేము గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని బాయ్కట్ చేశారు. ఎప్పుడు మా ఎమ్మెల్యేలను మీరు కొని మంత్రులుగా చేస్తే అది తప్పు, బర్తరఫ్ చేయండి అని చెప్పాం. ఇంకో విషయాన్ని మేము చెప్తున్నాం, అసెంబ్లీ స్పీకర్ అనేటువంటిది అసెంబ్లీ ప్రాంగణంలో దే హ్యావ్ అల్టిమేట్ పవర్స్ అండ్ నో బడీ కెన్ క్వశ్చన్ దెమ్. ఉదాహరణకు రోజా గారు ఉన్నారు, గతంలో మా ఎమ్మెల్యేగా అయ్యి నేను ఎమ్మెల్యే అని నేను అసెంబ్లీకి వస్తాను మాట్లాడినివ్వండి అంటే అసెంబ్లీ నుండి బహిష్కరించారు. ఆవిడ కోర్టుకు వెళ్ళి ఆర్డర్స్ తెచ్చుకుని అసెంబ్లీకి వస్తానని చెప్పి గేట్ బయటకు వస్తే కోర్టు కన్నా నేనే ఎక్కువ ఎలా చేసేదే లేదని చెప్పి ఆ రోజు కోడెల శివప్రసాద్ గారు ఆవిడని అసెంబ్లీ నుంచి బహిష్కరించిన చరిత్ర మనకు తెలీదా? అంటే ఈ వస్తామన్నోళ్ళేమో బహిష్కరిస్తారు, బాబు సమయం ఇవ్వండి అన్నోళ్ళేమో ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడతారు. అందితే జుత్తు లేకపోతే కాళ్ళు పట్టుకునేటువంటి వ్యవహారం తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు పిలుస్తున్నారు రండి, ఇప్పుడు పిలుస్తున్నారు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కంటే పిలిపిస్తున్నారు ముఖ్యమంత్రి నుంచి అందరూ. మాకు 40% ఆఫ్ ది అసెంబ్లీ సమయాన్ని మాకు కేటాయించమని చెప్పండి సార్. ఓ ప్రతిపక్ష నాయకుడికి ఏ సమయాన్ని ఇస్తారో ఆ సమయాన్ని ఇమ్మనండి, మేము వస్తాం.
మేము అసెంబ్లీలో ఉన్నా బయట ఉన్నా ఈ రోజు ఏం చేస్తున్నాం Okay. మీడియా వేదికగా ఈ రోజు మేమే కదా మాట్లాడుతున్నాం. మీ అంటే ప్రభుత్వం మాట్లాడటం ఒత్తిడి వేరు ఎవరు తీసుకొస్తున్నాం? మాట్లాడటం వేరు. మీరు మాట్లాడాలి. శాసనసభకి ఎన్నికైనప్పుడు సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు వచ్చినా మీరు మూడో ప్రధాన పార్టీగా ఉన్నారు, గతంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రజా సమస్యలపై మాట్లాడండి, ఎవరు కాదనరు. మనం మీరు యూరియా మీద మాట్లాడడాన్ని సరే మంచిదే, యూరియా సమస్య మీద లేవనెత్తున్నారని అందరూ అనుకున్నారు. ఆ విషయంలో రెండో అభిప్రాయం ఉండదు. కానీ మనం చట్టసభకి ఎన్నికైనప్పుడు అసెంబ్లీని మధ్యలో ఉంచేసి మీ రాజకీయాలకి మన అసెంబ్లీ సమస్యలకు హాజరు కాము అంటే అది కరెక్టా లేదన్నది ఒక డిబేట్ అయితే ఉంది ప్రజల్లో, అది కూడా మాట్లాడదాం. సప్తగిరి ప్రసాద్ గారు, సరైన సమయం ఇస్తామని హామీ ఇస్తే మేము అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతాము, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్. పెద్దలందరికీ, ప్రేక్షకులు, వీక్షకులందరికీ నమస్కారాలు. నమస్తే అండి. నీకు సమయం ఇవ్వాలన్నా ఇవ్వద్దన్నా ముందు నువ్వు అసెంబ్లీకి రావాలి కదా. అసెంబ్లీకి రాకుండా ముందు నాకు అగ్రిమెంట్ రాసి సమయం ఇస్తానంటే ఏంది? ఎప్పుడైనా చరిత్రలు చూసావా? యూరియా అందలేదంటున్నావు, మెడికల్ కాలేజీలు మూసేసినారని గొగ్గలు పెడుతున్నావు. అదేదో అసెంబ్లీకి వచ్చి అడుగు. యూరియా అందలేదని అసెంబ్లీలో మాట్లాడు. ప్రజలు నీకు పంపించారు కదా. సరే, మెడికల్ కాలేజీలు మూసేశారు, నేను బ్రహ్మాండంగా కట్టేశాను, చూస్తే ఆహా అని అనిపించే విధంగా ఉండాలని కట్టేశాను. అదేదో వచ్చి అసెంబ్లీలో చెప్పు. ఎందుకు అంత భయము? ఏం ఎవరు చూస్తే భయము? మొన్న అమరావతిలో ఒక కాన్క్లేవ్ జరిగింది. వేటు న్యూస్ అనేటువంటి సంస్థ ఒక కాన్క్లేవ్ పెట్టి, అవును, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మా పార్టీ తరఫున మా వాదన ఏదో చెప్పాం. నీ పార్టీ తరఫున మీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చారు. వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అమరావతి నుండే పరిపాలిస్తాడని చెప్పావు. ఆ మాట ఏదో అసెంబ్లీకి వచ్చి చెప్పగలరు? నువ్వు చెప్పడానికి, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడానికి లాట్ ఆఫ్ వేరియేషన్ ఉంది. నీ సలహాదారుడు చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అమరావతిలో నుంచి పరిపాలిస్తాడు, విశాఖపట్నానికి వెళ్ళడు అని ఖచ్చితంగా చెప్పావు. ఇదే మాటనే జగన్మోహన్ రెడ్డి శాసనసభ వేదికగా వచ్చి చెప్పే దమ్ము ధైర్యం ఉందా అని నేను అడుగుతున్నా. నిన్ను ఎవరు ప్రివెంట్ చేయటం లేదు. నువ్వు వస్తానంటే నేనే ఒక పెద్ద బ్యానర్ కడతా, హార్టీ వెల్కమ్ టు జగన్మోహన్ రెడ్డి. వచ్చే ధైర్యం ఉందా? మాట్లాడే సత్తా ఉందా? సరే, నువ్వు ఎందుకు లేబ్బా, నీకేదో బిజీగా పనులు ఉంటాయి, ఎందుకంటే నువ్వు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి. మిగతా 10 మందిని పంపించి అసెంబ్లీకి. ఇక నేను ఒకటే చెప్పేది ఏంటంటే, మీరు రాకపోతే పంపులేం అంటుకొని పోవు. ఏం సూర్యచంద్రులు ఆగిపోరు, భూమి దివి నుంచి కింద పడిపోదు. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు. అలాగే శాసనసభ్యుడిగా పరిగణించి తక్కువ సమయం ఇస్తే మా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమస్యలు ప్రస్తావించడానికి సమయం ఎక్కడ సరిపోతుంది? ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తున్న రెండు అంశాలు. ఫస్ట్ పాయింట్ మీకు అర్థం కాలేదా సార్? నువ్వు అసెంబ్లీకి వస్తే కదా నీకు ఎంత సమయం ఇవ్వాలని మేము డిసైడ్ చేసేదానికి. నువ్వు రాకనే ఎగ్జామ్ రాయక నాకు మార్కులు వేసేంటే ఎట్లా? నాకు 100కి 100 మార్కులు వేస్తేనే నేను వస్తాను, 100కి 100 మార్కులు వేస్తేనే నేను వస్తానంటే ముందు నువ్వు పరీక్ష రాస్తే కదరా బాబు నీకు ఎన్ని మార్కులు వేయాలనేది. అడుగుదాం రాజీవ్ గారిని. అది అర్థం కాకుండా నాకు ఇస్తే వస్తాను, ఇదేం బీరువలోను ఫ్రిడ్జ్ లోను ఉందా తీసుకొచ్చి ఇవ్వడానికి. ఇంకో విషయం చెప్తా, నువ్వు లేఖ ద్వారా రాశావు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ గారికి లేఖ రాశారు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని. స్పీకర్ గారు లేఖ ద్వారా నీకు సమాధానం ఇచ్చారు, అయ్యా ఇవ్వటం కుదరదు, చట్టాలు ఒప్పుకోవు. కుదరదంటే మాకేం వ్యక్తిగతంగా ఏం కోపం ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారిపై, మాకేం కోపం ఉంటుంది, రూల్స్ ఒప్పుకోవు. అదే విషయం చెప్పావు, కోర్టుకు కూడా పోయినావు. నువ్వు కోర్టు నుండి జడ్జిమెంట్ వచ్చే వరకు అసెంబ్లీకి రావచ్చు కదా. ఇదేం గోల ఇది? నువ్వు రాకపోతే ఇక్కడ ఎవరు అన్నం తినేసి ఏడవరు. ఏం కాకుంటే మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి 11 నియోజకవర్గ ప్రజలు నష్టపోతారు అంతే. నథింగ్ మోర్ దెన్ దట్. కొండరాజు గారు, ఆ ప్రాంత సమస్యలు ప్రస్తావించబడతాయి. కొండరాజు గారు, అంటే మీకు ముందు ఇంతే సమయం ఇస్తాము, 40% సమయం ఇస్తామని ముందు ఎక్కడైనా చెప్పడం ఉందా? ఇది టీడీపీ లేవనెత్తున్న అంశం. కామన్ కూడా అలా ఉండదు కదా. ఇప్పుడు శాసనసభకు హాజరైన తర్వాత కొన్ని అంశాలపై చర్చ జరుగుతుంది, స్వల్పకాలిక చర్చలు ఉంటాయి, డిబేట్స్ ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి, వాయిదా తీర్మానాలు ఉంటాయి, ఇవన్నీ జరుగుతాయి. సెషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అధికార పార్టీ సభ్యులు ఎంత సమయం మాట్లాడారు, ఆ ప్రతిపక్ష సభ్యులు ఎంత సమయం మాట్లాడారు, ఏ పార్టీ సభ్యుడు ఎంతసేపు మాట్లాడారు అనేది ఇవ్వడం అనేది అది బైండింగ్ రూల్. స్పీకర్ కార్యాలయం రిలీజ్ చేయాలి, అది బైండింగ్ రూల్. మీరు సెషన్స్కి వెళ్లకుండానే మాకు సమయం ఇవ్వరు అని అనడం కరెక్టేనా? సెషన్స్కి వెళ్ళండి, ఒకవేళ సమయం ఇవ్వకపోతే ప్రజలంతా గమనిస్తారు.
మీకు కూడా అక్కడ ఒక అవకాశం కదా, ఇటువంటి సమయం ఇవ్వలేదు, మేము అందుకే రాలేదు, ఇన్ని రోజులు మేము రాము అంటున్నామని మీరు చెప్పడానికి కూడా స్కోప్ ఉంటుంది కదా. మీరు అసలు వెళ్లకుండానే ఎంటర్ అవ్వకుండానే మాకు 40% టైం ఇస్తామని మాట ఇవ్వండి అంటే హౌ ఇట్ కుడ్ బి పాసిబుల్? సార్ ఎస్, హౌ ఇట్ కుడ్ బి పాసిబుల్, ఐ యాక్సెప్ట్. బట్ ఈ సోకాల్ నాయకులందరూ సభలో ఎలా ఉంటారు అన్నది మనం సభకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఓకే, నేను ఒప్పుకుంటాను. కానీ సభ బయటలు చేసే మాట్లాడి పులివేందల ఎమ్మెల్యే, ఓ ఎమ్మెల్యే, కనీసం ఆయన్ని మాజీ ముఖ్యమంత్రిగా కూడా ప్రస్తావించడానికి ఇష్టపడినటువంటి ఈ సోకాల్ నాయకులందరూ వచ్చి అసెంబ్లీలో ఏదో సమయం ఇస్తారని అనుకోవటం అంటే అంతకన్నా అవివేకం ఏమన్నా ఉంటదా? వీళ్ళ బయట ప్రవర్తన తీరేలా ఉంది. నేను అదంటున్నా, సమయం ఒకవేళ ఆ విధంగా ప్రవర్తించిన సమయం ఇవ్వకపోయినా మీకు అడ్వాంటేజ్ పాయింటే కదా, మీరు ప్రజలకి చెప్పుకోవడానికి అవకాశం కదా. మీరు ఒకటే అడుగుతున్నాం సార్, గతంలో ఉంది, గతంలో మేము వీళ్ళతో వీళ్ళేమి ఇదే తొలి సభ కాదు కదా మాకు వీళ్ళతోని. గతంలో మా ఎమ్మెల్యేలను కొని సంతలో పశువులుగా వాళ్ళందరినీ మంత్రులు చేసినప్పుడు బాబు వాళ్ళ భర్తరప్చే మేము వస్తామంటే వీళ్ళు ఏమన్నా చేశారా? ఆ రోజు మేము ప్రతిపక్ష హోదా కదా, మాకు ఇక్కడ ప్రతిపక్ష హోదా ముఖ్యం కాదు సార్. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల సమస్యల్ని వెలుగెత్తి చాటడం, దాని మీద ఉద్యమ కార్యాచరణగా ముందుకెళ్ళడం, ప్రజల సమస్యలు పరిష్కరించడం రాజకీయ నాయకుడు, మరీ ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడిగా మా పాత్ర. మేము ఎక్కడ మా పాత్రలో వెనకం చేయలేదు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉల్లి రైతు బాగున్నాడా, చినీ రైతు బాగున్నాడా, పొగాకు రైతు బాగున్నాడా, ఏకవ రైతు బాగున్నాడా, టమాటా రైతు బాగున్నాడా, బొప్పాయి రైతు బాగున్నాడా, ఏ రైతు ఇవన్నీ అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా. ఇవన్నీ అసెంబ్లీలో మాట్లాడితే ప్రభుత్వాన్ని నిలదీస్తే జనాలకు కూడా ఆనందంగా ఉంటుంది. అన్న మీరు మాట్లాడితే ప్రసాద్ అన్న నాది అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ప్రతి చోట కూడా గొంతులు నొక్కేటటువంటి కార్యక్రమం, అక్రమ నిర్బంధాలు పెట్టేటువంటి కార్యక్రమమే. అక్కడ అసెంబ్లీకి పోతే ఏం జరుగుతుంది అంటే ఇంకా మాకంటూ స్పెషల్ రూల్స్, స్పీకర్ అల్టిమేట్ పవర్స్ అని చెప్పి వీళ్ళ ఇష్టం వచ్చిన విధంగా వ్యవహరించేటటువంటి ధోరణి తప్పితే ప్రజాస్వామ్యబద్ధంగా శాసనసభని నడపరు. శాసనసభని ఇలా భజన బృందం బ్యాచ్ గా తయారయ్యి చెడతలు వాయించుకోవడానికి ఉపయోగిస్తున్నారు తప్పితే ప్రజా సమస్యల మీద ఎవరు మాట్లాడలేదు. మేము వదిలేయండి. వాళ్ళ యార్లగడ్డ వెంకట్రావు వాళ్ళ సొంత శాసనసభ్యుడు, అయ్యా బాబు అసెంబ్లీలో కనీసం ఒక సమావేశంలో ఒక సమస్య కూడా నేను పరిష్కరించలేకపోయినా నా నియోజకవర్గం నన్ను చూసి నవ్వుతున్నారని చెప్పి ఆయన మాట్లాడాడు. ముందు మీ ఎమ్మెల్యేలు గోడేదో విని పరిష్కరించి చూపించేయండి, మేము వస్తాం. మీ ఎమ్మెల్యేలకి దిక్కు దివారం లేదు మీ అసెంబ్లీలో చూసుకుంటారు. ఆ ఎమ్మెల్యేలు కాదు కదా, దే ఆర్ ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. రైట్, పార్టీ వారిగా కాదు కదా, వాళ్ళకే మీరేమీ చెయ్యట్లేదు. మేము వచ్చి మాట్లాడితే మా గొంతు మీరు ఎక్కడ పనిస్తారు అంటే ఇక్కడ రాజీవ్ గారు ఇంకా అక్కడ అసెంబ్లీలో నెంబర్ చూపించుకోవడానికే పార్టీ పరంగా అఫీషియల్ గా ఉంటాయి. కానీ అక్కడ చట్టసభల్లో అందరూ సమానం, రెండు అందరికీ సమాన హక్కులే ప్రివీల్ చేయబడి ఉన్నాయి. కానీ అది జరగట్లేదు అంటున్నాను నేను అదే అంటున్నా. మీరు వెళ్ళి చూపించండి, మీరు వెళ్ళి నిరూపించండి జరగట్లేదని. అది మీకు అవకాశం అంటున్నాను. సతీష్ గారు ప్రతి శాసనసభ్యుడిలో మేము 11 మంది శాసనసభ్యులు ఉన్నాం అంటున్నారు కదా, 11 మందికి ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులు ఏంటో చూడమని చెప్పండి సార్. మరి చట్టబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు చెప్పినటువంటి అకార్డింగ్ టు రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఆఫ్ అసెంబ్లీ ఎవ్రీ మెంబర్ హ్యావ్ రైట్స్ కదా, అవన్నీ ఈ రోజు ఎక్కడ తొంగలో తొక్కట్లేదా వీళ్ళు? బయటే మాకు దిక్కు దివానం లేదు సార్. సభలో ఏముంటుంది సార్, కేవలం వాళ్ళ యొక్క ఇది తీర్చుకోవడానికి మాత్రమే మమ్మల్ని ఏదో రావట్లేదని అపవాదం మా మీద నెడుతున్నారు తప్పితే మేము బయట ఇన్నిట్లో మీరు ఏం పరిష్కారం చేశారు చెప్పండి. సప్తగిరి ప్రసాద్ గారు గతంలో ఎన్టీ రామారావు రాలేదు, అలాగే చంద్రబాబు నాయుడు కూడా నేను మళ్ళీ గెలిచే వస్తానని శపథం చేసి వెళ్ళిపోయారు. ఈ అంశాలను ఇప్పుడు వైసీపీ తెర ముందుకు తెస్తుంది అంటే అప్పుడు మరి అసెంబ్లీ అంటే వాళ్ళకి అభిమానం లేనట్ట, గౌరవం లేనట్టు అంశాన్ని లేవనెత్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు గాని ఎన్టీఆర్ గారు గాని పులిలాగా 4 సంవత్సరాలు అసెంబ్లీకి వచ్చి ప్రజా పోరాటాలు చేసి అవమానాలు పడి ఇబ్బందులు పడి ఇక్కట్లు పడి 4 సంవత్సరాల తర్వాత ఒక ఛాలెంజ్ విసిరాదురా, వస్తే ఈ అసెంబ్లీకి ముఖ్యమంత్రిగానే వస్తాను అని చెప్పి ఛాలెంజ్ విసిరారు. అదే ఛాలెంజ్ ని జగన్మోహన్ రెడ్డి గారు రేపు వచ్చి అసెంబ్లీకి వస్తే ఈ అసెంబ్లీకి ముఖ్యమంత్రిగా వస్తాను లేకపోతే ప్రతిపక్ష నాయకుడికి వస్తాను అని చెప్పి ఒక ఛాలెంజ్ విసిరేసి వెళ్ళమన్నట్టు చూద్దాం. మా నాయకుడు యాక్సెప్టెడ్. అసెంబ్లీలో 4 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు, ఆ పాయింట్ నొక్కుతున్నా. 4 సంవత్సరాల పోరాటం చేసిన తర్వాత ఒక ఛాలెంజ్, మళ్ళీ అసెంబ్లీకి రావటం అంటే జరిగితే ముఖ్యమంత్రికి వస్తానని ఒక ఛాలెంజ్ చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు. రమ్మని రేపు వస్తున్నా, 4 సంవత్సరాల తర్వాత ఈ అసెంబ్లీకి వస్తా, ముఖ్యమంత్రిగా వస్తా, ఛాలెంజ్ కాసుకోండి అని చెప్పి గట్టిగా చెప్పమనండి. ఎవరు ఆ మాట చెప్పేదానికి ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్పాలంటే గట్స్ ఉండాలి కదా. ఒక విషయం సార్, చంద్రబాబు నాయుడు గారు అమరావతి విషయంలో
ఆ రోజు శాసనసభలో 2 చేతులు ఎత్తి దండం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశాడు. నువ్వు నాకన్నా వయసులో చిన్నవాడివి, రాజకీయాలు ఉంటాయి పోతాయి, అమరావతిని డిస్టర్బ్ చేయండి, 2 చేతులు దండం పెట్టి మరీ అడుక్కున్నాడు. వినలేదు ఈయన. ఈరోజు భారీ మూల్యం చెల్లించాడు. ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కుడ్ నాట్ ఫేస్ చంద్రబాబు నాయుడు గారు. హీ కుడ్ నాట్ ఫేస్. సరే, శాసనసభకి రాలేదు, అయింది. నిన్న కాన్క్లేవ్ కన్నా రావచ్చు కదా జగన్మోహన్ రెడ్డి. వేటు న్యూస్ ఏదో పెట్టారు కదా కాన్క్లేవ్, దానికన్నా రావచ్చు కదా. దానికి రాలేవు. ఇంతకన్నా ఇంపార్టెంట్ పని ఏముంటుందండి. అది వదిలేండి. ఇంకా వేటు SMS కాన్క్లేవ్ అనేది ఒక ప్రైవేట్ కార్యక్రమం. అది అప్ టు హిమ్ ఎవరైనా హాజరు కావచ్చు కాకపోవచ్చు. బట్ అసెంబ్లీకి హాజరు కాకపోవడం అనేది మేజర్. అప్ టు హిమ్ నేను కాదని లేదు. నేను ఒకటే చెప్తున్నా, నువ్వు రాదలుచుకుంటే మేమెవరు నిన్ను అగౌరవపరచము, నిన్ను హేళన చేయము, నిన్ను పులివెందుల ఎమ్మెల్యే అని అనము, మాజీ ముఖ్యమంత్రి అనే సంబోధిస్తారు. ఇన్ని కండిషన్స్ ఉన్నాయి. బట్ మా చేతిలో లేని ప్రతిపక్ష హోదా మాత్రం అడగొద్దు, ఎందుకంటే ఇవ్వలేము. ఒకవేళ ఉంటే ఇచ్చేసే వాళ్ళమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మొట్టమొదటిసారి అసెంబ్లీకి వచ్చి ఓత్ తీసుకునేటప్పుడు అందరు ఎమ్మెల్యేలు వచ్చే గేట్ లో కాకుండా నీకు స్పెషల్ గేట్ లో పర్మిషన్ ఇచ్చాడు మా నాయకుడు, గుర్తుందా? అప్ టు కారిడార్ వరకు నీ కారును పర్మిట్ చేశారు. నువ్వు గుర్తుపెట్టుకోవాలి, దాన్ని మర్చిపోయావేమో నాకు తెలియదు. నీకు స్పెషల్ గేట్ లో గేట్ నెంబర్ 1 లో ఎంట్రీ ఇచ్చి నేరుగా నీ కారు అసెంబ్లీ కారిడార్ వరకు వచ్చింది. అది మేము ఇచ్చినటువంటి గౌరవం నీకు. నిన్ను కించపరిచాలని ఎక్కడ ఉండదు. ఏమొస్తుంది నిన్ను కించపరిస్తే మాకేమొస్తుంది? నీకు మాకు తేడా ఏముంటది? ఏం కించపరచరు, హేళన చేయరు, అవమానం చేయరు. ధైర్యంగా రా అసెంబ్లీకి. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు చెప్పు. నువ్వు చెప్పే ప్రతి ప్రజా సమస్యని రికార్డ్ చేసుకుంటాం, తప్పకుండా పరిష్కరిస్తారు. రాజీవ్ గారు, హేళన చెయ్యం, అగౌరవపరచం, పులివెందుల ఎమ్మెల్యేని సంబోధించాం, నిన్ను కించపరచము, పల్లెంత మాట కూడా అనం రమ్మంటున్నారు. మీరు రండి, మీకు ఖచ్చితంగా మీరు ప్రస్తావించే అంశాలని ప్రసాద్ ఒక్క నిమిషం. వాళ్ళు రండి 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 అని పిలుస్తుంటే పొండి 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 రండి అన్న కాన్సెప్ట్ కాదు సార్. ఇక్కడ మనం ఏదైనా రాజ్యాంగబద్ధంగానే కదా ఏ వ్యవస్థ నడుస్తుంది. ఓ శాసనసభకి ఎంత గౌరవం ఉంటుందో, విశాఖపట్నం లాంటి జీవీఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ కూడా, అంటే అందులో ఎమ్మెల్యేలు ఉంటారు, ఇందులో కార్పొరేటర్ ఉంటారు. స్థానిక సంస్థలు కూడా వెరీ పవర్ఫుల్ రూట్స్ ఆఫ్ ద డెమోక్రసీ. అటువంటి పరిస్థితుల్లో మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరేంటి? విశాఖపట్నం జీవీఎంసీ కౌన్సిల్, మరి మా కౌన్సిలర్ మా కార్పొరేటర్లు అందరూ వస్తున్నారు, ఎవరినన్నా నోరెప్పనిస్తున్నారా? అంటే ఇక్కడ జరగలేనటువంటి న్యాయం మీరు అసెంబ్లీలో ఏం చేస్తారు? దిస్ ఇస్ వాట్ యువర్ యాక్చువల్ ఫేస్ ఇస్. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో నెపం నెట్టే కార్యక్రమం తప్పితే ఇంకొకటి కాదు. అన్న ఒక నిమిషం ప్రసాద్, సత్య అన్న ఒక నిమిషం. సో ఇక్కడ మేము అడిగేది ఒకటే, మీరు సమయం ఇస్తామని చెప్పండి, సమయాన్ని కేటాయించండి. సమయం కేటాయించకపోయినా మా పాత్రలో మేము ఎక్కడా వెనుకడుగు వేయట్లేదు. మేము గతంలో కూడా అసెంబ్లీని బాయ్కట్ చేసే వెళ్ళాము. ప్రజల మద్దతుతోనే మళ్ళీ అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా పరిపాలించారు. మీరు కూడా గతంలో వెళ్ళారు కదా. మేమేమన్నా మీలా గగ్గోలు చేసామా? సరే, మీరే ఏడ్చారు, మీరే ఇబ్బంది పడ్డారు, మీరే వెళ్ళిపోయారు, మీరు వచ్చారు. లెట్ ఇట్ బి. గతంలో జయలలిత గారు ఇలాగ అసెంబ్లీని బాయ్కట్ చేయలేదా? అంతకుముందు ఎవరు బాయ్కట్ చేయలేదు. సో ఎవరు కానీ వారి ఓన్ రీజన్స్ ఉన్నాయి. దీన్నే పట్టుకుని కార్నర్ చేయడం కాదు. అంటే అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే నో వర్క్ నో పే, అంటే మామూలు ఉద్యోగులకు రాకపోతే చెబుతాము, వాళ్ళు ఇంకా తర్వాత కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రాకపోతే వాళ్ళని తొలగిస్తాము. శాసనసభ్యులు అతిథుల స్పీకర్ చేసిన కామెంట్స్, స్పీకర్ గారు నోటే అడుగుతున్నా, మీ యూ హ్యావ్ అల్టిమేట్ పవర్స్ అంటున్నారు ప్రతిసారి. మేము రాము, మీరు సమయం ఇస్తే గానీ మేము రాము. మీకు నచ్చిన పని ఏమన్నా మీరు చేసుకోండి, మాకేం అభ్యంతరం ఏం లే. మీరు ఇచ్చే జీతాల కోసమో మీరు ఇచ్చే దీనికోసమో కాదు, ప్రజలకు కంకణ బద్దులై పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము మా పాత్ర మేము పోషిస్తున్నాం. మీకు చేతనైతే మేము అసెంబ్లీ మీద రావడం మీద పెట్టినటువంటి దృష్టి రైతుల మీద పెట్టండి, మెడికల్ కాలేజ్ మీద పెట్టండి, యూరియా మీద పెట్టండి. ఇవి కదా మీరు చేయాల్సిన. వేటు పడుతుందని మానసికంగా సిద్ధమైపోయారా? దేనికి వేటు వేస్తారా లేదా అన్నటువంటి దట్స్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్. అసెంబ్లీ వేదిక అనేటువంటి నిర్ణయాలు తీసుకోవడం మాత్రమే ఉంటాయి. తీసుకున్నటువంటి నిర్ణయాలు మళ్ళీ విల్ బి అడ్రస్ ద కోర్ట్ ఆఫ్ లా. అక్కడ మేము తేల్చుకుంటాం అంతే తప్ప ఇలా ఓడతూపులకు జడిసేటువంటి ప్రసక్తి అయితే లేదు. రైట్. సత్యగిరి ప్రసాద్ గారు, వీళ్ళు మానసికంగా ఫిక్స్ అయిపోయినారు సార్. మీకు తెలుసో లేదో మనకి ఎట్లా సభ్యత్వం పోతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు 11కి 11 సభ్యత్వాలు పోతే మన పులివెందుల్లో ఎట్లా టీడీపీ అధికార ప్రతినిధిగా చెప్పండి, బై ఎలక్షన్స్ వస్తాయా త్వరలో ఏపీలో? చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు గనక రాకపోతే లా విల్ టేక్ ఇట్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. చట్టం తన పని చేసుకోబోతుంది.
వీళ్ళ సభ్యత్వాలు పోతాయి, వీళ్ళు మళ్ళీ ఎలక్షన్స్ 11 వస్తాది. మన పులివెందులు జరిగింది చూసారా, సేమ్ టైప్ లో 11 పోలింగ్ చేస్తూ మీరు ఏమైనా ఆడలేని వాడు మతల మీద బలి ఏడిచినట్టు మీరు ఎలక్షన్ లో ఎన్నైనా చెప్పుకోండి, మీరు గొగ్గోలు పెట్టుకోండి, ఇబ్బంది లేదు. ప్రజాస్వామ్యం ప్రజలు ఓట్లు వేస్తే గెలిచాం మేము. నిన్న పులివెందులో జరిగింది కూడా ప్రజలు ఓట్లు వేస్తేనే గెలిచింది. రాజు గారు రాకపోతే చట్టపరంగా ఏం జరగాలి అదంతా జరుగుతుంది అంటున్నారు. అంటే వేటు తప్పదన్న సంకేతం అయితే టీడీపీ ఇచ్చేసింది. నేను ఇందాక నా వర్డ్స్ లో చెప్పాను, మీరు సమయం ఇవ్వండి అప్పుడు మేము వస్తాం. నేను అదే అంటున్నా, టెక్నికల్ గా మాట్లాడుతున్నా, సీనియర్ జర్నలిస్ట్ టెక్నికల్ గా మాట్లాడుతున్నా. ముందు ఈ సమయం వస్తామని ఎక్కడ చెప్పరు కదా సార్. ఇంత సమయం మీకు కేటాయిస్తాను ఎక్కడ చెప్తారు? ఒక అర్జీ ఒకటి రాయండి, నాకు 40% ఆఫ్ టైం కావాలని ఒక లెటర్ వెళ్ళిన తర్వాత మీరు అప్పీల్ చేయొచ్చు. బీఎస్సీ మీటింగ్ లో మా పార్టీకి మీరు అవకాశం ఇవ్వట్లేదు, మాకు కొంత సమయం ఇవ్వండి అన్నప్పుడు స్పీకర్ బీఎస్సీ మీటింగ్ లో ఒక ఇన్సూరెన్స్ ఇచ్చారనుకోని వెళ్ళండి. అదే అంటున్నా, మేము అడిగేది ఏంటంటే స్పీకర్ ఉన్నారు కదా, స్పీకర్ బయటకు వచ్చి ఇవన్నీ మాట్లాడారు కదా, మరి ఇవన్నీ అసెంబ్లీలో కదా చెప్పాలి. స్పీకర్ బయటకు వచ్చి మీడియా ముందు ఎందుకు మాట్లాడారు అంటే ఈ అంశం మీద మాట్లాడడానికి మీకు మీడియా కావాల్సి వచ్చింది. ఇదే అంశం మీరు అసెంబ్లీలో కదా మాట్లాడాలి. లోక్సభ స్పీకర్ సమక్షంలో మాట్లాడారు సార్. అది ఎక్కడ జరిగింది? లోక్సభ స్పీకర్ మార్గదర్శకాలు కావాలని అడిగారు. అవును సార్, అది ఎక్కడ జరిగింది సార్? అదేం పార్లమెంట్ లోనో లోక్సభలోనో జరగలేదు కదా, అది ఒక మీటింగ్ లో బహిర్గతంగా అందరి మధ్య జరిగింది. సో అలా మీరు ఎక్కడ ఏది మాట్లాడాలి మీరు అది మాట్లాడాలి, మేము అదే చేస్తాం. అంతే తప్ప మీరు ఈ అంశాన్ని రాజకీయంగా ముడిపెట్టి వాడుకోవాలని చూస్తే దాన్ని తప్పు పడతాం, వ్యతిరేకిస్తాం. ఖచ్చితంగా మీరు ప్రతిపక్ష హోదా ఇప్పటికైతే వెళ్ళకూడదని దీని మీద కన్ఫైన్ ఉన్నారు పాత నిర్ణయానికి. మరి మధ్యాహ్నం 3 గంటలకి మీ పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరగబోతోంది, జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చు అంటున్నారు. అది నాయకుడి యొక్క ఆలోచన. నేను చెప్తాను, నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రతిస్పందించేటువంటి ప్రతినిధి తప్ప నాయకుడి నిర్ణయాన్ని అంతర్గతంగా దూరి నేనైతే చెప్పలేను కదా. డెఫినెట్ గా మాకున్నటువంటిది ఖచ్చితంగా వీళ్ళు మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే దానికి అనుగుణంగా మేము మా అడుగులు ముందుకు పడతాయి. రైట్. థ్యాంక్ యూ సప్తగిరి ప్రసాద్ గారు, థ్యాంక్ యూ కొండ రాజీవ్ గారు. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్లడం అనుమానంగానే కనిపిస్తోంది. నో వర్క్ నో పే అనేది అందరికీ వర్తిస్తున్నప్పుడు శాసనసభ్యులకు ఎందుకు వర్తింపజేయకూడదు అంటూ లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా సమక్షంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్టేట్మెంట్ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఈసారి రాకపోతే మాత్రం ఖచ్చితంగా వేటు పడే అవకాశాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఉప ఎన్నికలకు మళ్ళీ కొత్త అవకాశం ఏమైనా ఉండబోతుందా అన్న చర్చ ఒకవైపు జరుగుతోంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందే సమయం ఇస్తామని హామీ ఇవ్వాలంటుంది, ఎక్కడ అది జరగదు. కానీ మాకు ఇవ్వటం వల్ల మాకు సమయం ఎవరు హేళన చేస్తారన్న అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తోంది. అయితే సభకు వెళ్తే కదా ఎంత సమయం ఇస్తారో ఎవరో అనేది తేలేది. సభకు వెళ్ళకముందే ఎంత సమయం ఎవరు మాకు అవకాశం ఎవరు హేళన చేస్తారో అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనడం కూడా కరెక్టేనన్న అంశాన్ని కూడా మరికొంతమంది లేవనెత్తుతున్నారు. చూద్దాం మరి రేపు మధ్యాహ్నం 3 గంటలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరగబోతోంది. మరి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఆ నిర్ణయం బట్టి ప్రజల యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది ఆ నిర్ణయం పట్ల అనేది రానున్న సమావేశాల సరళే మనకి చెప్పబోతోంది. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.